కారుకు పంక్చర్ చేసి కాంగ్రెస్తో హ్యాండ్ కలిపేందుకు మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు. గతంలోనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకాష్ గౌడ్ను పిలిపించుకొని పార్టీ మారొద్దని బుజ్జగించారు. కానీ ఈ మధ్య వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండడంతో ప్రకాష్ గౌడ్ సైతం కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో 5 ఎమ్మెల్యేలు సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. వీరితో పాటు మరో 4 ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్లతో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 5 ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ శనివారం పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఈ మధ్య ఈ 5 ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము ఇన్ఛార్జ్ మంత్రితో సమావేశమైనట్లు ప్రకటించారు. కానీ అప్పటి నుంచి వీరంతా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధమయ్యే మంత్రిని కలిశారనే ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాత గ్రేటర్ పరిధిలోని మరో 4 ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్లతో టచ్లో ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందడం, ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ సీటు చేజారింది. మరోవైపు ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ జాబితాలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, కృష్ణ మనోహర్ రెడ్డి ఉన్నారు. శుక్రవారం ప్రకాష్ గౌడ్ చేరికతో ఆ సంఖ్య 8కి చేరనుంది. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారోనని టెన్షన్ ఆ పార్టీ పెద్దలకు పట్టుకున్నది.